దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో మీతోనే అంటున్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. హల్లెలూయా. నీవు శుద్ధురాలు కమ్మని ఆత్మదేవుడు నీతో పలుకుతున్నాడు. హల్లెలూయా. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు చెంతకు పోయి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయనగానే యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, ఏమని? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కుష్ఠరోగితో, కుష్ఠముతో ఆ రోగము పట్టి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క బ్రతుకులో ఒక విడుదల దొరికినట్లే ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఆత్మదేవుడు ఒక విడుదలను ఇచ్చునుగాక. హల్లెలూయా. నీవు దేని చేత బంధింపబడి ఉన్నావు? దేని చేత నీవు విడిపించుకొనలేక ఉన్నావు? హల్లెలూయా. కుష్ఠరోగముతో ఉన్నవాడు కుష్ఠం చేత విడిపించుకోలేక ఉంటుండగా నీవు దేని చేత నీవు విడిపించుకోలేకుండా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆత్మదేవుడు నీ యొక్క బంధకములన్నిటి నుంచి నిన్ను విడిపించునుగాక. నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మనగానే వాడి తక్షణమే స్వస్థత పొంది విడుదల, వాడి కుష్ఠరోగము వానిని విడిచినని వాక్యం సెలవిస్తున్నది. ఉదయకాల సమయంలో కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి యేసు ప్రభు పాదాల చెంతకు వెళ్ళి, ప్రభువా నన్ను శుద్ధుడు చేయని ఆయన పాదాలు పట్టుకున్నట్టే నీవు ఆ దివ్య సుందరుడైనటువంటి యేసు ప్రభు వారి పాదాలు పట్టుకొని, అయ్యా నేను ఈ ప్రాబ్లంతో పట్టబడి ఉన్నాను ప్రభువా, ఈ రోగంతో పట్టబడి ఉన్నాను ప్రభువా, ఈ వ్యాధితో పట్టబడి ఉన్నాను ప్రభువా, ఈ యొక్క కష్టంతో, నష్టముతో, అయ్యా నష్టముతో నేను పట్టబడి ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించగలవా తండ్రి? నీకు ఇష్టమైతే నన్ను విడిపించు ప్రభువా అని ఆ యొక్క కుష్ఠరోగముతో ఉన్నవాడు పోరాడినట్టు నీవు పోరాడినట్లయితే ఆత్మదేవుడు నీ చెంతకొచ్చి నీ చింతలన్నీ తీర్చి నిన్ను విడిపించి, నీ బంధకములన్నిటిలో నుంచి నిన్ను విడిపించి నీకు నీ హృదయమునకు సమాధానము కలుగు చేయనుగాక. లేచి ఆయన పాదములను పట్టుకో. ఆయన ఇప్పుడే నీ యొక్క శ్రమలన్నింటిలో నుంచి, వ్యాధులన్నింటిలో నుంచి నిన్ను విడిపించునుగాక. ఈ వాక్యము నీకు, నీ హృదయమునకు, నీ కుటుంబం సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.